హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వహిస్తున్న పల్లెపల్లెకు పొన్నమన్న పల్లెపల్లెల్లో ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. సర్వాయిపేటలో సర్వాయి పాపన్న విగ్రహంతో పాటు మ్యూజియం ఏర్పాటుకు 5 కోట్ల నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీసుకొస్తామని అన్నారు. సర్వాయిపేట ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం ద్వారా పాలనను మరింత పారదర్శకంగా ప్రజలకు చేరువుగా తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నవారు సర్దార్ సర్వాయి పాపన్న ఈ తిరుగాడినటువంటి ప్రాంతానికి ప్రత్యక్షంగా సందర్శనకు వచ్చి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని ఒక పర్యాటక కేంద్రం చేస్తామనేటువంటి మాట ఇచ్చిన ప్రకారంగా దాదాపు 5 కోట్ల రూపాయలు కేటాయించి ఈ రోజు విగ్రహము దాని తదుపరి అక్కడ పక్కన ఒక మ్యూజియం ఏర్పాటు చేస్తున్నాం. త్వరలోనే ఆ కార్యక్రమం పూర్తి చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ యొక్క సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణతో పాటుగా మ్యూజియాన్ని ప్రారంభిస్తారు. ఈ ప్రాంతం అంతా కూడా తెలుసు, సర్వాయిపేట కోటలుగా సర్వాయి పాపన్న తిరిగినటువంటి ప్రాంతంగా అందరికీ తెలుసు. ఆ గుట్టల్ని పరిరక్షిస్తూ గుట్టలకు సంబంధించి మొత్తంగా సర్వాయిపేట గుట్టలుగానే వాటిని టూరిజం కింద రక్షించుకుంటూనే ఈ ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేసే దిశలో కొనసాగిస్తున్నాం. దానికి తోడుగా ఈరోజు జిల్లెల గడ్డ నుంచి ఒక అర్బన్ ఫారెస్ట్ పార్క్ తీసుకొని అక్కడి నుంచి మహాసముద్రం గండి, రాయికాల వాటర్ ఫాల్స్, అదేవిధంగా సర్వాయి పాపన్న కోటలు, దాంతో పాటుగా భైరవ దీపం గుడి ఉన్నది ఏదైతున్నాయో వీటన్నిటిని సందర్శకుండే విధంగా మరి అక్కడ ప్రజలను ఒక టూరిజం స్పాట్ గా కూడా క్రియేట్ చేస్తాను. ఇవన్నీ కూడా ఈ ప్రాంత అభివృద్ధికి తప్పకుండా ఉపయోగపడతాయని మనవి చేస్తూ ఈ సందర్భంగా మరి సర్వాయి పాపన్న యొక్క కీర్తిని ఈ ప్రాంతంలో తిరిగినందుకు దాన్ని సార్థకత చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. పల్లెపల్లెకు పొన్నమన్న పల్లెపల్లెకు ప్రజాపాలన పేరు మీద రాష్ట్ర స్థాయిలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంక్షేమ కార్యక్రమాలు వస్తా ఉన్నాయి. గ్రామాల్లో అవి సరి అయిన విధంగా అందుతున్నాయా లేదా, ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు, అదేవిధంగా ప్రతి గ్రామంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యను నేరుగా పోయి స్థానిక ప్రజలతో కలిసి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు వచ్చి కూడా సమస్యలు చెప్తా ఉన్నారు. వాళ్ళందరి సమస్యలు లిఖితపూర్వకంగా తీసుకొని వాటన్నింటినీ పరిష్కరించే దిశలో పోయేటువంటి కార్యక్రమంతో పాటుగా ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అది 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇందిరమ్మ చీర కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు, 5 లక్షల నుంచి 10 లక్షల పెంచినే కావచ్చు, ఇట్లా అనేకమైన కార్యక్రమాలు అమలు మీద సమీక్షిస్తూనే ప్రస్తుత వాతావరణ ఎలినోల పరిస్థితులలో వర్షానికి సంబంధించినటువంటి ఇంకుడు గుంతలు కావచ్చు, లేదా మరి ఆయిల్ ఫామ్ దగ్గర ఫ్యాక్టరీ మనకు ఉంది కాబట్టి రైతులను చైతన్యపరిచి ఆయిల్ ఫామ్ వేసుకునేటువంటి అంశాల మీద రైతులందరితో సమన్వయం చేసుకు ఇలా గ్రామాన 173 గ్రామాలు మొత్తం హుస్నాబాద్ నియోజకవర్గంలో అన్ని గ్రామాలు తిరిగే ప్రణాళికలు పెట్టుకొని కార్యాచరణ కొనసాగిస్తా ఉన్నాం.